రాజు టాపిక్ వచ్చింది కాబట్టి ఒక 2 రోజుల పాటు నిద్రాహారాలు మానేసి ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఏంటి అసలు ఆ కథ ఏంటి? కష్టమైన పని చేస్తున్నాం. ఆ కష్టమైన పని ఏంటి? ఆ సీక్వెన్స్ ఏంటి? ఇది రాజు చెప్పకపోతే మీకు తెలీదు. నాకు తెలియదు. తనేదో నన్ను ఇరిగిస్తున్నానని చెప్పినట్టున్నాడు. నేను ఇప్పుడు తను ఇరిగించే ఆన్సరే చెప్పేస్తా. కార్డ్స్ ఆడుతూ కూర్చున్నామండి. ఓకే. నైట్ 8 కూర్చొని మధ్యాహ్నం 3 లేసాం. ఇప్పుడు నెక్స్ట్ డే కాదు, ఆ నెక్స్ట్ పరమ ఖాళీగా ఉండి పిచ్చి పట్టి ఏం చేయాలో తెలీదు. ఫ్రెండ్స్ అండి, అదేదో కార్డ్స్ ఆడుతూ అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఆ 3వ రోజు వచ్చి సేమ్ కాస్ట్యూము సమీర్ అండి. మా ఇద్దరిని ఎలా చూస్తున్నాడంటే వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, దెయ్యం పట్టిందా, గ్రహాంతరం అసలు నిద్ర లేదు, ఆకలేదు, ఎరా బాత్రూమ్ కింద వెళ్ళారా అని అడుగుతున్నాడు. నన్ను ఆలోచిస్తున్నాను తప్ప అట్లా హట్టాడు, వెళ్ళిపోయాడు. ఒక ఆకారం అలా పక్కన నిల్చొని కదలకుండా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ముక్కలు 21 కార్డ్స్ని అట్లా అలా చూడడానికి ధైర్యం లేదన్నట్టు. అప్పటికే నేను పరమ లాసు. ఎంత లాస్ అంటే రాజుకి అప్పుడు నేను 350 crores బాకీ. అంటే మొదట 5 పైసలతో మొదలు పెట్టి ఓకులు అది 1000 రూపాయలు అయిపోయి నేనే ఓడిపోతుంటాయి. వాడితో నేను అరే ఓకు 10 పైసలు 5 పైసలు 1000 రూపాయలు ఎప్పుడు చెల్లగొడతాను, కానీ ఓకు 100 రూపీస్ చేసుకుందా అంటే వాడు కట్ చేస్తే 3వ రోజు మా మాటలు ఎలా అంటే సమీర్ గడు ఎంతరా బాకీ అన్నాడు. 350 crores అంటే 362 అంటాడు. అరే 362 crores కాదు ఇది ఇప్పటికే జో అంటే వాడికి నవ్వాలి ఆడవాలి అర్థం. సీరియస్ మాట్లాడుకుంటాను. రాజు 360 ఇందాక ఒక ఆట కొట్టాను నేను, అక్కడ 20 crores క్లియర్ అయిపోయింది. మనకి అవ్వలేదా 18 crores ఏం మాట్లాడుతున్నాను వాడు. క్రోర్సా వీడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆకారం ఎవరంటే